వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అనంతబాబు డ్రైవర్ హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన వివరాలేంటి? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడంతో పాటు హత్య చేసినటువంటి సుబ్రహ్మణ్యాన్ని శవాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నవంబర్ 18 లోపు కేసులో విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలోగా ఛార్జిషీట్ దాఖలు చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అనంతబాబు డ్రైవర్ హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన వివరాలేంటి? అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ని హత్య చేసి ఆ డ్రైవర్ శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికీ విచారణ కొనసాగటము, ఒక కొలిక్కి రాకపోవటము, ట్రయల్ కొనసాగించాలా లేదనేది స్పష్టత లేకపోవటం, ఇలాంటి అనేక విషయాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపైన ఒక క్లారిటీ కోరుతూ, ఒక స్పష్టత కోరుతూ అనంతబాబు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో అప్పటి ప్రభుత్వం, అప్పటి పోలీసులు అనంతబాబుకు డిఫాల్ట్ బెయిల్ వచ్చే విధంగా వ్యవహరించారని, నామకే వాస్తేగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసి తదుపరి విచారణ కొనసాగకుండా వ్యవహరించారని, డిఫాల్ట్ బెయిల్ వచ్చే విధంగా చేసినటువంటి పోలీసులపై కానీ, ఆ రోజు దర్యాప్తు నిర్వహించినటువంటి అధికారులపై కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనిపైన వెంటనే ట్రయల్ ప్రారంభించాలని, వేగవంతంగా ట్రయల్ జరగడం కోసం ప్రత్యేకంగా ఒక న్యాయాధికారిని నియమించేలా చూడాలని, మార్చి 31వ తేదీ లోపు, అంటే వచ్చే నెల 31వ తేదీ లోపు ఒక ప్రత్యేక న్యాయాధికారిని నియమించి రోజువారీ ట్రయల్ కొనసాగేలా రాష్ట్ర హైకోర్టు చర్యలు చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టుకు సూచించింది. అదే సందర్భంలో ఈ ట్రయల్ కు సంబంధించినటువంటి విషయాల్లో పదే పదే ఎలాంటి జోక్యాలు ఉండకూడదు అని కూడా రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టుకు సూచించింది. మొత్తం ప్రక్రియ అంతా, ట్రయల్ ప్రక్రియ అంతా పూర్తయి శిక్షలు ఖరారు చేయడం వంటి అన్ని అంశాలను నవంబర్ 18 లోపు పూర్తి చేయాలని చెప్పి సిజేఐ ధర్మాసనం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఈ ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా, ప్రభుత్వం మారిన తర్వాత కూడా అనంతబాబుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు ఇప్పటికీ కుమ్మక్కుగానే వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని, ఇద్దరు చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నట్లుగా ఉందని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం లేకుండా ట్రయల్ కొనసాగించాలని, రోజువారీ విచారణ పూర్తి ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందని చెప్పి సిజేఐ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్.